తెహల్కా టేప్లతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తరుణ్ తేజ్పాల్ కు భారీ షాక్ తగిలింది. సహోద్యోగిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆయనకు బాంబే హైకోర్టు గోవా బెంచ్ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 5 లక్షల జరిమానాతో పాటు 2 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. 2013 గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ ఈవెంట్లో పాల్గొన్న సమయంలో హోటల్ ఎలివేటర్లో తనపై లైంగిక దాడి జరిగిందని జూనియర్ మహిళా సహోద్యోగిని ఆరోపించింది. ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది నవంబర్లో తరుణ్ తేజ్పాల్ను పోలీసులు అరెస్టు చేశారు. 7 నెలల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో 2017లో ట్రయల్ ప్రారంభం కాగా 2021లో గోవా సెషన్స్ కోర్టు తరుణ్ తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు తేజ్పాల్ను దోషిగా నిర్ధారించింది. 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారు సమయంలో తనపై కనికరం చూపాలని కోర్టును కోరారు తేజ్పాల్. తన వయసు 62 సంవత్సరాలని, తానే బాధితున్నని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మహిళ సమ్మతి లేకపోతే అది స్పష్టంగా నో అనే అర్థమేనని, ఈ కేసులో సమాజానికి బలమైన సందేశం వెళ్లేలా శిక్ష ఉండాలని వాదించారు. లైంగిక దాడి బాధితురాలు ఎలా స్పందించాలనే విషయంలో ముందస్తు అభిప్రాయాలతో తీర్పులు ఇవ్వకూడదని కూడా తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ప్రతి బాధితురాలి స్పందన ఆమె పరిస్థితులు, వ్యక్తిత్వం, మానసిక స్థితిని బట్టి మారుతుందని పేర్కొన్నారు. దాదాపు 13 ఏళ్లుగా కొనసాగిన ఈ కేసులో ఇప్పుడు శిక్ష ఖరారవడంతో దేశంలో లైంగిక దాడి కేసుల విచారణ, బాధితుల హక్కులు, సమ్మతి అనే అంశాలపై మరోసారి విస్తృత చర్చ మొదలైంది. అయితే ఈ తీర్పుపై తరుణ్ తేజ్పాల్ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.